తమన్నా కీలక పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఒదేలా 2'. గతంలో 'రచ్చ', 'బెంగాల్ టైగర్' వంటి మాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించడం విశేషం. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీలో తమన్నాతో పాటు హెబా పటేల్, వశిష్ఠ, ఎన్. సింహ, మురళీ శర్మ, శరత్ లోహితస్య, యువ, నాగ మహేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే కనిపించిన తమన్నా మొదటిసారిగా ఇందులో నాగసాధువుగా నటించి మెప్పించింది. ఇందులో మిల్కీ బ్యూటీ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో తమన్నా తర్వాత హైలైట్ గా నిలిచిన మరో పాత్ర విలన్ది. కొత్తగా పెళ్లైన అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపే ఈ ప్రేతాత్మ పాత్రలో ప్రముఖ టాలీవుడ్ నటుడు వశిష్ఠ ఎన్. సింహ అదరగొట్టాడు. ముఖ్యంగా తన గంభీరమైన గొంతుతో ఆడియన్స్ ను భయపెట్టాడు. మొత్తానికి విలన్ గా మరో సూపర్ హిట్ సినిమాను ఖాతాలో వేసుకున్నాడు వశిష్ఠ. వశిష్ఠ పేరుకు కన్నడ నటుడే అయిన తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. కేజీఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ నారాపొదెల రైల్వే స్టేషన్, డెవిల్, ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్, మేవం, సింబా తదితర తెలుగు సినిమాలో విలన్ గా యాక్ట్ చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఆడియన్స్ ను మక్కిస్తున్నాడు. అన్నట్లు వశిష్ఠ సతీమణి కూడా ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్, నేచురల్ స్టార్ నాని, బాలకృష్ణ తదితర స్టార్ హీరోలతో సినిమాలు చేసిందామె. ప్రస్తుతం తెలుగులో కనిపించకపోయినప్పటికీ కన్నడ సినిమాల్లో మెరుస్తూనే ఉంది. ఆమె హరిప్రియ. పేరు చెబితేనే చాలా మంది గుర్తుపట్టలేరు. కానీ నాని పిల్ల జమీందార్ హీరోయిన్ అంటే ఇట్టే కళ్ళ ముందు మెదులుతుంది. తకిట సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది హరిప్రియ. నానితో కలిసి పిల్ల జమీందార్ సినిమాలో పక్కింటమ్మాయిగా నటించి తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో కలిసి అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్, వర్షం, సాక్షిగా సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే బాలకృష్ణతో కలిసి జైసింహ సినిమాలో యాక్ట్ చేసింది. హరిప్రియ వశిష్ఠ సింహలది ప్రేమ వివాహం. ఇరు పెద్దల సమక్షంలో 2023లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల తమ అన్యోన్య దాంపత్య బంధానికి ప్రతీకగా ఒక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ లవ్లీ కపుల్స్.